స్టూడెంట్లో భార్యను చూడాలనుకోవడం ఎంత తప్పో భార్యలో స్టూడెంట్ని చూడాలనుకోవడం కూడా అంతే తప్పు. భార్యగా ఎలా చూడమంటావమ్మా? వయసుకు తగినట్లు ఈ ప్రేమ ఆకర్షణ అన్నీ మారిపోతుంటాయి. ఏ తండ్రి కూతుర్లా చనిపోవాలని కోరుకోకూడదు నాన్న. ఓ ఇంటి కోడలుగా చనిపోవాలని కోరుకోవాలి. ఒక శిఖరం మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. నేనెప్పుడు ముగ్గురు ఆడపిల్లల్ని కన్నానే. వంశాన్ని నిలబెట్టడానికి ఒక్క మగపిల్లవాడిని కూడా కనలేకపోయానే అని బాధపడేవాడిని. నువ్వు చెప్పే వరకు నాకు తెలియలేదమ్మా. నేను కన్నది జాతికి తరాల్ని అందించే ముగ్గురు అమ్మల్ని అని. ఆడదాని గొప్పతనాన్ని, ఒక్క మాటలో ఎంత గొప్పగా చెప్పావమ్మా. ఆడపిల్లల్ని కన్నానే అని బాధపడే నాలాంటి చాలామంది మూర్ఖులకి అందరికీ తెలియాలమ్మా, వాళ్ళు కన్నది ఆడపిల్లల్ని కాదు, జాతికో తరాన్ని అందించే అమ్మల్ని అని. పదమ్మా. ఒరేయ్, ఏమిటా నువ్వు అది చెప్పడం, నువ్వు వినడమా? నా మనవరాలు ఎక్కడికి పోవడానికి వీల్లేదురా. అది బతికినంత కాలం ఇక్కడే ఉంటుంది, ఉండలేవు. లేదమ్మా, గౌతమి చెప్పింది నిజం. వదిలేసి వస్తా. ఒరేయ్, ఎక్కడ్రా వదిలేసి వచ్చేది? నువ్వు నీ కూతుర్ని తీసుకెళ్తుంది అత్తారింటికి కాదురా, చావు ముంగిటికి. జన్మనిచ్చిన తండ్రిని నా కూతురు ఒక కోరిక కోరింది, అర్థవంతమైన చావు నిమ్మని. దాని కోరికలో నీతి ఉంది, ఆలోచనలో ఎంతో ఎత్తు ఎదిగింది. దీన్ని కన్నందుకు తండ్రిగా నన్ను ఒక స్థాయిలో నిలబెట్టింది. చరిత్రలో ఏ కూతురు ఏ తండ్రికి ఇవ్వని అదృష్టాన్ని నాకిచ్చింది. ఒక ప్రాణం పోయటానికి నీ ప్రాణం తీసుకో అమ్మా అని అత్తింట్లో వదిలిచ్చే అదృష్టం ఎంతమందికి వస్తుంది, కానీ నాకొచ్చింది. పర్వాలేదు, ఆడది అంటే సృష్టి, దాన్ని ఆపటానికి మనమెవరం? చనిపోతుంది నాన్న. సృష్టికి చావేంటమ్మా? ఆడది అనే మాటకి అర్థం అంత గొప్పగా చెప్పాక కూడా ఆలోచిస్తే జాతికి నేను తరాన్ని దూరం చేసిన వాణ్ణి అవుతాను. అమ్మ కాకపోయినా ఒకరోజు వచ్చే చావుకు భయపడి నా కూతుర్లో అమ్మను చంపేయలేను. పదమ్మా. ఒక్క
ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నాన్న. బిడ్డ పుట్టగానే చనిపోతానని ఆ ఇంట్లో ఎవరికి తెలియకూడదు. తెలిస్తే వారసుడు కావాలన్నా ఆ తల్లే వద్దంటుంది. మేడం గారు నా చావుతో వంశాన్ని నిలబెట్టుకునేంత దుర్మార్గురాలు కాదు. ఆ నిజం తెలిస్తే నువ్వు నీ కూతురుగా ఉండమన్నట్టే ఆ ఇంటి కోడలుగా ఉండమంటారే కానీ అమ్మ నవ్వాలనుకోరు. అందుకే ఈ విషయం ఎవరికి తెలియకూడదు. త్యాగానికి వయస్సుతో పని లేదని నిరూపించావు కదమ్మా. నీ త్యాగం వృథా పోదమ్మా. ఆడది అంటే అర్థం గౌతమి అని నీ గురించి లోకం చెప్పుకునే రోజు ఒకటి వస్తుంది. అమ్మా, వెళ్ళొస్తాను. ఉంటానక్క. ఉంటావే, ఉంటావు. ఎప్పుడు ఇక్కడే ఉంటావే నువ్వు. ఎటో వెళ్ళాలనుకున్నాను, ఎటో వెళ్ళిపోతున్నాను. నేనే నువ్వే. నేను చెయ్యాలనుకున్నదంతా నువ్వు చెయ్యాలి. నువ్వు బాగా చదువుకోవాలి, ఐఏఎస్ ఆఫీసర్వి కావాలి. నాన్నని కాలు కింద పెట్టనీయకుండా చూసుకో. ఐఏఎస్ ఆఫీసర్ అనిపించుకోవాలనుకున్నాను. నాన్న గర్వపడే స్థాయికి ఎదగాలనుకున్నాను. నిన్ను బాగా చదివించి ఓ మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేయాలనుకున్నాను. కానీ అర్థాంతరంగా నా ఆశలు అడియాశలుగా వదిలేసి వెళ్తున్నాను. అవన్నీ నువ్వు తీర్చాలి. నా ఆశలు నీకు ఆశయం కావాలి. నేను కోరుకున్నవన్నీ నువ్వు సాధించాలి. సాధిస్తావు కదూ? అలాగే అక్క, నీ కోరిక నేను తీరుస్తాను. బాగా చదువుకుంటానక్క. బావ అంటే తండ్రి తర్వాత తండ్రి అంటారు. నువ్వు నాలో బిడ్డని చూసావో లేదో తెలీదు, కానీ నేను మాత్రం నీలో తండ్రిని చూశాను. నువ్వేం చేసినా తప్పు చేస్తున్నావని బాధపడ్డానే, కానీ తప్పు తోడువని ఎప్పుడు అనుకోలేదు. నువ్వు మారాలి అని నేను చెప్పను. నన్ను గుర్తుంచుకో. ఎప్పుడైనా కనీసం తలుచుకో. కాసేపైనా మంచిగా ఆలోచిస్తావు. వస్తాను బావా. ఏం కాలేదు. ఏం కాదులే. అవ్వదులే. అవుతుంది బావా. రాలేను, కానీ ఒక్కటి,
నువ్వనుకున్నది జరగకపోవచ్చు కానీ నీ కోసం తీరుతుంది. వెళ్దామా నాన్న? ఈశ్వర చంద్ర ప్రసాద్ గారు, రామయ్య, నాకు ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదని చెప్పాను కదా, మళ్ళీ ఈ అమ్మాయిని ఎక్కడ వదిలేసి వెళ్తున్నావేంటి? నా ఇంటి నుంచి వచ్చినప్పుడు ఇది విషం కాదు, మీ ఇంటికి వచ్చాకే విషమైంది. మీరు తయారు చేసిన విషయాన్ని నా ఇంట్లో పెట్టుకుని నన్నేం చేయమంటారు? బాధ్యత అని తీసుకొచ్చారు, బరువు అని వదిలేశారు. మీ బరువుని నా మీద పారేసిపోతే నీ కూతురు నీ దగ్గర కాక ఇంకెక్కడ వదిలేయమంటావు? నా కూతురా? దాని మెడలో తాళి పడ్డప్పుడే అది చచ్చిపోయింది. ఇది నా కూతురు కాదు. కాదు అంటే? కాదయ్యా, కాదు. ఎలా అవుతుంది? చదువు కోసం నీ ఇంటికి పంపించానే, అది నా కూతురు. అదుంటే పంపించు, తీసుకుపోతాను. జరిగింది నీకు తెలుసు. తెలుసు. ఏం తెలుసు? నా బిడ్డకు నీడనిచ్చావని తెలుసు, నా బిడ్డకు చదువు చెబుతున్నావని తెలుసు. తాళి కడతావని తెలియదుగా, చెడగొడతావని తెలియదుగా. రామయ్య, ఏమ్మా, కోపం వచ్చిందా? నీ బిడ్డ చెడగొట్టాడు అన్నందుకే అంత కోపం వస్తే, తాళి కట్టి ఇప్పుడు నాకేం కాదని నా మొహాన పారేస్తే నాకెంత కోపం వస్తుంది? మీరు చెడగొట్టారని ఊరే నమ్ముతోంది. మరి ఏ తప్పు చేయకపోతే ఆ రోజు తలంచుకుని తాళెందుకు కట్టారు? నువ్వు అవునన్నా కాదన్నా, ఇది నీ పెళ్ళాం. అందుకు దాని మెళ్ళో తాళే సాక్ష్యం. ఊరు ముందు మేం పడ్డ ఎగతాళి సాక్ష్యం. కట్టుకున్న దాని కాదని పారేయటానికి నా ఇల్లే దొరికిందా? నా కూతుర్ని మీ ఇంటికి పంపిస్తే మీ భార్యను తీసుకొచ్చి నా ఇంటి దగ్గర వదిలేస్తే ఎలా? పంపించగలిగితే నా కూతుర్ని పంపించండి. నీ దగ్గరికి ఎలా పంపించానో అలాగే పంపించండి. నీ కూతుర్ని ఎవరు ఏమీ చేయలేదు. అది మీకు తెలుసు, నమ్మితే నాకు తెలుసు. ఊరు జనానికి ఎవరు చెప్తారు? చూడండి, మీరు కాదనుకుంటోంది మీ భార్యను, నా కూతుర్ని కాదు. నా కూతురు స్వచ్ఛంగా వచ్చింది, మనసులో ఏ దిగులు లేకుండా వచ్చింది, బ్రతుకంటే భయం లేకుండా వచ్చింది. ఈరోజు నా కూతురు అనుకున్నా
నా కూతురులా ఉండగలదా? మీరు కట్టిన తాళి ఉండనిస్తుందా? దాని చదువు చెడగొట్టి, దాని మనసు చెడగొట్టి, నాకేం సంబంధం లేదని మొహారు పారేస్తే, దీంతో నాకే సంబంధం లేదు. ఇది నా కూతురు కాదు. మీ భార్య. భారం అయితే చంపుకోండి, నరుక్కోండి. అంతేకాని మీ కష్టాన్ని నా వాకిట్లో నెట్టాలని చూడొద్దు. చూడమ్మా అనసూయ, తప్పు మీ ఆయన చేశాడో నువ్వు చేశావో, లేకపోతే ఆ దరిద్రం చేసిందో నాకు తెలియదు. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు. తప్పుల్ని మాకంట కట్టద్దు. తాళి కట్టింది ఆయన, తాళి కట్టించింది నువ్వు. ఈరోజు మాతో పనెందుకు? ఈరోజు మాతో పనెందుకు? కావాలని తెచ్చుకున్నారు. వద్దనుకుంటే పారేయండి, లేదనుకుంటే ఇక్కడే పాతేయండి. మీ ఇంటి కోడల్ని మీరు ఏమైనా చేసుకోండి. నాకేమీ కాని దాన్ని మాత్రం నా ఇంటికి పంపించకండి. వద్దు, ఈ పాపం నాకొద్దు. ఈ దరిద్రం నాకొద్దు. ఈ పాపం నాకొద్దు. వద్దు, ఈ దరిద్రం నాకొద్దు. వద్దు. మొత్తానికి తెగించావుగా? ఆ తెగింపే నాకు నచ్చింది.
అంతే, అలాగే చేయాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారనుకుంటే ఎదురు చూడటంతోనే జీవితం సరిపోతుంది. ఎవరి కాపురాన్ని ఎవరూ సరిచేయలేరు. నీ కాపురం సరిచేద్దాం అనుకుంటే నా కాపురం చెడిపోయే పరిస్థితి వచ్చింది. అంతేకాదు, అభిమానాలకి ప్రేమలకి మధ్యవర్తులు ఉండకూడదు. మీ ఇంట్లో ఏమన్నారు? ఆయన ఏమైనా అన్నారా? పోనీ నన్నన్నారా? నన్నన్నారు. నిన్నన్నారా? మీ నాన్నేగా. నిన్నంటే ఇబ్బందే ఉంది, నన్నంటే ఇబ్బంది గాని. సర్లే, బాధపడకు. నేను బ్రతకడానికి మీ దగ్గర సమాధానం లేనప్పుడు నా చావే దీనికి సమాధానం. అదే నా సమస్యకి పరిష్కారం. గౌతమి, చచ్చిపో.